హలో మై డియర్ బగరమ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను ప్రజెంట్ చేస్తున్నాను సరికొత్త 2024 ఫేస్ లిఫ్టెడ్ క్రెటా. స్పెషల్ థ్యాంక్స్ టు ఫ్యూజన్ హ్యుండై ఎప్పుడు నా విజన్ని సపోర్ట్ చేస్తున్నందుకు. బెస్ట్ డీల్స్ ఆన్ హ్యుండై పొందుకోవడానికి మీరు ఫ్యూజన్ హ్యుండైని కాంటాక్ట్ చేయమని మనవి చేస్తున్నాను. చూడొచ్చు ఇప్పుడు దీని గురించిన వివరాలు, ఏమేమి చేంజెస్ ఆఫర్ చేస్తున్నారు ఈ ఒక కొత్త క్రెటాలో మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, క్రెటా అనే వర్డ్కి అర్థం ఏమిటి మీరు తెలుసుకున్నారా? కార్ ఓన్ చేస్తున్నారు కానీ క్రెటా ఒక వర్డ్ మీనింగ్ మీకు తెలుసా లేదా అనేది మీరు ఒకసారి ప్రశ్నించుకోండి, ఎందుకంటే ఆన్సర్ ఇప్పుడు వెంటనే వచ్చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏ ప్లాట్ఫామ్ పైన బేస్ చేయబడింది? ఇది K2 సిరీస్ ప్లాట్ఫామ్ పైన బేస్ చేసి చేయబడింది. ఎటువంటి మేజర్ చేంజెస్ లేవు. ఇది అందుకని దీన్ని ఫేస్ లిఫ్ట్ అని పిలుస్తున్నారు. కానీ ఎక్స్టీరియర్ డిజైన్ మాత్రం కంప్లీట్ ఓవర్ హాల్ అండి. అండ్ చూడడానికి చాలా ఫ్యూచరిస్టిక్గా చాలా చక్కగా కనిపిస్తుంది. ఎందుకంటే ఫేస్ లిఫ్ట్ వస్తుందని చెప్పినప్పుడు చాలామంది అనుకున్నారు టూసాన్ డిజైన్ వస్తుంది అది ఇది అని. కానీ మన ఇండియాలో క్రెటా అంటేనే ఒక ఎమోషన్ అండి, ఒక ఫ్రెండ్, ఒక ఫ్యామిలీ మెంబర్, అంత భరోసా. క్రెటా అనే పేరు అంత దీన్ని కమాయించుకుంది, ట్రస్ట్ని కమాయించుకుంది అనమాట. అందుకనే సెగ్మెంట్ లీడర్గా అది ఎన్నో ఇయర్స్గా ముందుకు వస్తుంది. సో ఇప్పుడు ఆ లీడర్షిప్ని ఇంకా ఫర్దర్ ఎక్స్టెండ్ చేయడానికి ఈ యొక్క వాల్యూ ఫర్ మనీ ప్రపోజిషన్ ఆఫర్ చేస్తున్నారు. అండ్ దీని స్టార్టింగ్ ప్రైస్ 10.99 lakhs నుంచి 19.99 lakhs వరకు. సో ఇప్పుడు క్రెటా ఒక వర్డ్కి అర్థం నేను చెప్తాను. సో క్రెటా అనేది ఒక గ్రీక్ ఐలాండ్, లార్జెస్ట్ మోస్ట్ పాపులేటెడ్ ఐలాండ్ ఇన్ గ్రీస్ అనమాట. అండ్ గ్రీక్ వర్డ్ క్రెటే అనే దానిపైన బేస్ చేయబడింది. ఆ క్రెటే అనే వర్డ్ మీనింగ్ ఏంటంటే స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్. సో చూస్తేనే మీకు ఆ స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్ 2 words మీకు గుర్తుకొస్తాయి, ఎందుకంటే బానెట్ లైన్స్ చాలా ప్రామినెంట్గా కనిపిస్తున్నాయి. అండ్ ఇది ఫ్యూచరిస్టిక్గా చాలా బ్యూటిఫుల్గా ఎల్ఈడి ఎండ్ టు ఎండ్ ఎల్ఈడి డిఆర్ఎల్ కానివ్వండి, దాని తర్వాత క్వాడ్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్ సెటప్ అనేది మనకి ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు. మోస్ట్ పవర్ఫుల్ లైట్ త్రో అండ్ లైట్ కన్సిస్టెన్సీ కోసం బ్లాక్ గ్రిల్, అంటే ఆల్మోస్ట్ కంప్లీట్ మనకి బ్లాక్ క్రోమ్ గ్రిల్ అనేది మనకి ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు. మ్యాసివ్ రేడియేటర్ ముందు కనిపిస్తుంది అండ్ చాలా పవర్ఫుల్ స్టాన్స్ అనేది తెలుస్తుంది. అదేవిధంగా ఒకలాంటి సాటిన్ క్రోమ్ కలర్ ఫినిష్ అనేది ఫ్రంట్ బంపర్కి ఆఫర్ చేశారు, ఒక ఫ్రెష్ న్యూ లుక్ ఆఫర్ చేయడానికి. సో ఇది ఫ్రంట్ వ్యూ గురించి. దీంట్లో మీరు చూసినట్లయితే ఆల్ అరౌండ్ 360 degree కెమెరాస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఫ్రంట్ కెమెరా ఒకటి మీకు కనిపిస్తుంది. అండ్ దీంతోపాటు 2 కెమెరాలు మీకు ORVMs, అవుట్ సైడ్ రేర్ వ్యూ మిరర్స్ ఆన్ ఈదర్ సైడ్ మీకు అక్కడ కనిపిస్తాయి. ప్లస్ ఒక రేర్ వ్యూ కెమెరా ఉంటుంది, అది కూడా నేను చూపిస్తాను. అండ్ ఒక ADAS కెమెరా ఇక్కడ దీనిపైన రూఫ్ మౌంటెడ్ కనిపిస్తుంది మనకి. అండ్ ADAS రేడార్ అనేది మనకి ఇక్కడ దీంట్లో ఎంబెడ్ చేయబడింది. ప్రొఫైల్కి వచ్చినట్లయితే మనము మ్యాసివ్ 17-inch వీల్స్, డైమండ్ కట్ అలాయ్ వీల్స్ చూస్తున్నాము. అండ్ ఆల్ 4 డిస్క్ బ్రేక్స్ అండి, డిస్క్ బ్రేక్ ఫ్రంట్ యాజ్ వెల్ యాజ్ వెనకాల ఆఫర్ చేయబడింది టు ఆఫర్ గుడ్ స్టాపింగ్ పవర్. బాడీ క్లాడింగ్ ఆల్ అరౌండ్, ఫ్లేర్డ్ వీల్ ఆర్చెస్, ప్రాపర్ SUV స్టాన్స్ని హైలైట్ చేస్తున్నాయి. అదేవిధంగా బాడీ కలర్డ్ అవుట్ సైడ్ రేర్ వ్యూ మిరర్స్, ఇంటిగ్రేటెడ్ టర్న్ ఇండికేటర్స్, క్రోమ్ డోర్ హ్యాండిల్స్ విత్ రిక్వెస్ట్ సెన్సర్ ఇక్కడ మనకి ఆఫర్ చేశారు. ఒకటే సైడ్ ఉంది, అవతల సైడ్ లేదు. అండ్ సాటిన్ క్రోమ్ ఫినిష్ అనేది మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఈ ప్రొఫైల్ నుంచి ఈ ఒక్క యాంగిల్లోనే మీకు పాత క్రెటా గుర్తుకొస్తుంది, కానీ ఫ్రంట్ నుంచి వెనకాల నుంచి చూస్తే అసలు కంప్లీట్లీ రీడిజైన్డ్ వెహికల్గా ఇది ముందుకు వస్తుంది. అదేవిధంగా మనకి సాటిన్ క్రోమ్ ఫినిష్ అనేది ఇక్కడ రూఫ్ రైల్స్ కూడా ఆఫర్ చేయడం మనము చూస్తున్నాము. అండ్ వెనకాల వచ్చినట్లయితే మనకి ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ కానివ్వండి, షార్క్ ఫిన్ యాంటెనా కానివ్వండి, అండ్ ర్యాప్ అరౌండ్ టెయిల్ ల్యాంప్ ఎంత బ్యూటిఫుల్గా, ఎంత ఫ్యూచరిస్టిక్గా కనిపిస్తుంది. ఇది ఎక్కడో చూసినట్టుంది, నేనేం చెప్పలేదు, మీరేం వినలేదు. బట్ ఎనీవే చూడడానికి అయితే అదృష్టం అనమాట. చాలా చాలా ఫ్యూచరిస్టిక్గా చాలా చక్కగా కనిపిస్తుంది. అండ్ ఓవరాల్ డిజైన్ అనేది ఒక కంప్లీట్ కొహీజివ్ ఫామ్ ని ముందుకు తీసుకొస్తుంది. అండ్ క్రెటా అనే వర్డ్కి నేను ఆల్రెడీ చెప్పేశాను. చాలా బ్యూటిఫుల్ బ్రాండింగ్ ఇక్కడ ఆఫర్ చేశారు. రేర్ బంపర్ కూడా చాలా నీట్గా ఇంటిగ్రేట్ చేయబడింది. అండ్ కెమెరా అనేది ఇక్కడ దీని లోపల దాక్కొని ఉందన్నమాట. సో ఎక్స్టీరియర్ డిజైన్ మాత్రమే సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ వావ్ అని చెప్పడం మాత్రమే కాదు, ప్రాక్టికాలిటీ కూడా వాళ్ళు ఆలోచించారు. ఎప్పటికీ దానికి స్ట్రాంగ్ పాయింట్ యూజబిలిటీ అండ్ ప్రాక్టికాలిటీ మ్యాచ్డ్ విత్ అన్మ్యాచ్డ్ ఫీచర్స్. సో ఇది మీరు చూసినట్లయితే 433 liters బూట్ స్పేస్ అనమాట. సో మోర్ దెన్ సఫిషియంట్ మీరు లార్జ్ సూట్ కేసెస్ తీసుకెళ్ళడానికి. అండ్ అట్ ద సేమ్ టైం మీరు ఈ యొక్క వెనకాల సీట్ ఫోల్డ్ చేసుకొని 60-40 స్ప్లిట్ సీట్స్తో పాటు వస్తున్నాయి, అది ఫోల్డ్ చేసి యూ కెన్ మేక్ రూమ్ ఫర్
మోర్ స్పేస్ అండ్ మోర్ లగేజ్. సో డోర్ ఓపెనింగ్ యాంగిల్ ఒకటి చాలా క్రూషియల్. లోపలికి వెళ్ళడం బయటికి రావడం, ఎస్పెషలీ ఎల్డర్లీ పీపుల్కి ఫ్రంట్ డోర్ యాంగిల్ చాలా నీట్గా ఓపెన్ అవుతుంది. అండ్ మంచి సీట్స్ కూడా ఆఫర్ చేశారు, మంచి సీటింగ్ కంఫర్ట్తో పాటు. కానీ దీంట్లో వెంటిలేటెడ్ సీట్స్ ఆఫర్ చేయడం వల్ల ఎక్కువ కుషనింగ్ వాళ్ళు ఆఫర్ చేయలేకపోయారు. బట్ ఎనీవే అట్ ద బ్యాక్ మనకి సన్ బ్లైండ్స్ అనేది ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు. మనకి ఈజీగా సమ్మర్ లాంటి సిచ్యువేషన్లో మనకి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటాయి సన్ బ్లైండ్స్. ఈ ఒక విషయం మీరు గమనించాలి, చాలా ప్రాక్టికల్ యూజబుల్ ఫీచర్ అనమాట. దాంతోపాటు ఈ రేర్ డోర్ యాంగిల్ అనేది మరీ ఎక్కువ ఏం ఓపెన్ అయితే లేదు, అరౌండ్ 80 degrees ఓపెన్ అవుతుంది. లోపల ఇద్దరు అడల్ట్స్ హ్యాపీగా కూర్చోవచ్చు, మధ్యలో ఒక పోరగాడు కూర్చోవచ్చు, లేకపోతే చిన్న పిల్ల కూర్చోవచ్చు. బట్ ఎనీవే సీట్ అనేది చాలా చాలా స్పేషియస్గా ఉంది. లెగ్ రూమ్ పరంగా చాలా చాలా సఫిషియంట్ లెగ్ రూమ్ అనేది ఆఫర్ చేశారు. హెడ్ రూమ్ నాకు తెలిసి 6 feet పైన ఉన్న వాళ్ళు, 6'3", 6'4" ఉన్న వాళ్ళు కొంచెం ఇబ్బంది పడవచ్చు. నా హైట్ అరౌండ్ క్లోజ్ టు 5'7", నాకైతే ఎటువంటి ఇబ్బంది లేదు. అండ్ ఒక పిల్లోస్ అనేది ఇక్కడ ఆఫర్ చేశారు, మేబీ అది యాక్సెసరీ ఏమో. చాలా చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మనకి ఇంకొక విషయం ఇక్కడ రిక్లైన్ యాంగిల్తో పాటు వస్తుందండి. అంటే స్టాండర్డ్ సెట్టింగ్ ఇట్లా ఉండొచ్చు, కానీ మనం దీన్ని ఫర్దర్ రిక్లైన్ చేయొచ్చు అండ్ ఇలా హ్యాపీగా బజ్జుకోవచ్చు అనమాట. వెలుగుతూనే ఉన్నా, డోంట్ వరీ. సో అండ్ ఇక్కడ మనకి ఇంకో విషయం నేను చెప్పడం మర్చిపోయినా, డెడికేటెడ్ ఎయిర్ కాన్వెంట్స్ ఉన్నాయి. Type-C ఛార్జింగ్ సాకెట్స్ అనేది 2 ఆఫర్ చేశారు. ఇక్కడ ఒక చిన్న స్టోరేజ్ స్పేస్ ఆఫర్ చేశారు, ఇక్కడ కూడా మనము ఫోన్ పెట్టుకోవచ్చు అనమాట. సో ఓవరాల్ క్యాబిన్ ఇంటిగ్రేషన్ అండ్ స్పేస్ మేనేజ్మెంట్ విత్ ఇన్ ది క్యాబిన్ వెల్ సార్టెడ్ అని చెప్పదలుచుకుంటున్నాను. అండ్ ఇప్పుడు మనము సన్ రూఫ్ని ఓపెన్ చేయబోతున్నాము వితౌట్ యూజింగ్ సన్ రూఫ్ బటన్. ఒకసారి ట్రై చేద్దాము. సన్ రూఫ్ ఖోలో. ఇంగ్లీష్ కమాండ్స్ ఇప్పుడు ఈజీగా అవి యాక్సెప్ట్ చేస్తున్నాయి అనమాట. చూడండి, మ్యాసివ్ పానరామిక్ సన్ రూఫ్, బెస్ట్ ఇన్ సెగ్మెంట్, వీళ్ళే ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది. అండ్ చాలా చాలా నీట్గా ఉంది. ఇప్పుడు దీన్ని బంద్ చేయడానికి ట్రై చేద్దాము. సన్ రూఫ్ బంద్ కరు. వావ్, జస్ట్ లుకింగ్ లైక్ అ వావ్. పర్లేదు, బాగానే వాయిస్ కమాండ్ అనేది ఇంటిగ్రేషన్ చాలా చక్కగా గ్రాస్ప్ చేసేటట్టు ట్రై చేశారు. సో డాష్ చూసినట్లయితే ఇక్కడ చాలా మంచి ట్రీట్మెంట్, ప్రీమియం ఫీల్ని వాళ్ళు ఇంక్లూడ్ చేశారు సరికొత్త క్రెటాలో. ఏ విధంగా అయితే ఆ ఫ్యూచరిస్టిక్ అండ్ అప్ మార్కెట్ ఫీల్ ఎక్స్టీరియర్ డిజైన్లో ఇంక్లూడ్ చేశారో, ఈ డాష్లో మెయిన్ ఇంపార్టెంట్ హైలైట్ అనేది ఈ సీమ్లెస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ స్పీడో కన్సోల్ అండ్ సెంట్రల్ కన్సోల్ అండి. చాలా చాలా చక్కగా చేశారు. ఎందుకంటే మీరు వర్నాలో చూసినట్లయితే అది కొంచెం స్టిక్ అవుట్ అవుతుంది అండ్ మధ్యలో క్రీసెస్ కనిపిస్తుంది, 2 డిస్ప్లేస్ జాయిన్ అయినట్టు. ఇక్కడ అలా లేదు, సీమ్లెస్ ఇంటిగ్రేషన్ మనకి తెలుస్తుంది. ఎడ్జ్ టు ఎడ్జ్ అసలు ఎక్కడ కూడా ప్యానల్స్లో కలవడం కానీ క్రీసెస్ కానీ కనిపించట్లేదు. సో అదేవిధంగా మనకి యానిమేషన్ కూడా, మనకి ఏదైతే స్పీడో కన్సోల్ యానిమేషన్ ఉందో చాలా చక్కటి యానిమేషన్ ఆఫర్ చేశారు. ఏదైతే అల్కాజార్లో ఆల్రెడీ అవైలబుల్ ఉండేనో, ప్లస్ కొత్త కియా మోడల్స్లో కూడా అవైలబుల్ ఉన్నాయో, అదే ఇప్పుడు కొత్త క్రెటాలు కూడా మనకి అవైలబుల్ ఉంది. మనకి డిస్ప్లే థీమ్స్ అనేవి మనం చేంజ్ చేసుకోవచ్చు మన ఇష్టానుసారంగా. దీంట్లో మనం వెహికల్ సెట్టింగ్స్ చూసినట్లయితే, మనము ఇక్కడ వెహికల్లోకి వెళ్ళినట్లయితే మనకి డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్ మనకు కావాలంటే ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ మనకి అన్నీ కూడా యాక్టివేట్ చేయబడి ఉన్నాయి. ఫార్వర్డ్ సేఫ్టీ, లేన్ సేఫ్టీ, బ్లైండ్ స్పాట్ వ్యూ మానిటర్ అంటే బ్లైండ్ వ్యూ మానిటర్, బ్లైండ్ స్పాట్ సేఫ్టీ, ఎగ్జిట్ సేఫ్టీ, ప్రతిదీ మనకి ఇక్కడ ఆన్ చేయబడి ఉంది. ఇది మీరు ఆఫ్ కూడా చేసుకోవచ్చు. అదేవిధంగా లీడింగ్ వెహికల్ డిపార్చర్ అలర్ట్, ఇది కూడా ఆన్ చేస్తుంది. పార్కింగ్ సేఫ్టీలో సరౌండ్ వ్యూ మానిటర్ ఆన్ చేయబడి ఉంది. వార్నింగ్ మెథడ్స్ మనకు కావాలంటే ఆన్ చేసుకోవచ్చు, లేకపోతే ఆఫ్ చేసుకోవచ్చు. ఇలా ప్రతిదీ మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. అదే మీరు బ్యాక్ వెళ్ళినట్లయితే మనకి క్లస్టర్ థీమ్ ఏదైతే ఇది ఉందో, ఇది మీరు క్లాసిక్ బీలో పెట్టినట్లయితే ఇలా వస్తుంది, క్లాసిక్ ఏలో పెట్టినట్లయితే ఇలా వస్తుంది. ఇది మంచి ఎలిగెంట్గా కనిపిస్తుంది. ఇది కొంచెం స్పోర్టీ వ్యూ అనమాట, స్పోర్టీ ఫాంట్స్తో పాటు. ఇది కొంచెం ఒకలాంటి సైఫై వ్యూని వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. మీ ఇష్టానుసారంగా మీరు దీన్ని చూస్ చేసుకోవచ్చు. ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ ఇక్కడ ఆఫర్ చేయడం మనం చూస్తున్నాము. అండ్ దీంతోపాటు మనకి ఆడియో అండ్ ఫోన్ కంట్రోల్స్, వాయిస్ కమాండ్ ఫీచర్ అన్నీ కూడా మనకి ఇక్కడ ఆఫర్ చేయడం మనము చూస్తున్నాము. అదేవిధంగా మనకి ఇక్కడ క్లస్టర్లో డిఫరెంట్ మెనూ చూసుకోవడానికి ఇక్కడ మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ట్రిప్ ఇన్ఫో కానీ, రేంజ్ కానీ, యావరేజ్ స్పీడ్ కానీ, ప్రతి డీటెయిల్స్ మనకి ఇక్కడ ఇంక్లూడింగ్ టైర్ ప్రెషర్ మానిటర్ అండ్ కంపస్ అనేది మనకి ఇంకా ఆఫర్ చేయబడింది. అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్, ఇవన్నీ కూడా మీరు 1 టచ్ బటన్తో మీరు
దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. సో మై ప్రకారం దీంట్లో ఇంక్లూడ్ చేసిన ఒక మంచి ఫీచర్ ఏంటంటే బ్లైండ్ వ్యూ మానిటర్ BVM. సో అది మనం ఆల్రెడీ నేను సానెట్ రివ్యూ చేసాను, దాంట్లో చూసాము, ఇంతకుముందు సెల్టాస్లో కూడా చూసాము. సో లెఫ్ట్ ఇండికేటర్ ఇది ఆన్ చేస్తే మనకి లెఫ్ట్ వ్యూ అనేది ఇక్కడనే చూపిస్తుంది. సో మళ్ళీ మనం సెంట్రల్ దీంట్లో మనము చూసి తడబడాల్సిన అవసరం లేదు. సో మనం నడిపిస్తున్నప్పుడు క్లియర్ వ్యూ అనేది మనకి బ్లైండ్ స్పాట్ ఎలిమినేట్ చేసి టర్న్ చేసే ముందు మనకి ఎవరైనా వస్తున్నారా బ్లైండ్ స్పాట్లో లేదా మనకి తెలుస్తుంది. అది ఒక మంచి సేఫ్టీ ఫీచర్ టు ప్రివెంట్ ఎనీ కైండ్ ఆఫ్ మిస్ హ్యాప్స్. అదేవిధంగా మీరు రైట్ సైడ్ మీరు టర్న్ చేసేటప్పుడు కూడా మీకు అక్కడ రేర్ వ్యూ మిర్రర్ చూసుకోవచ్చు. ఒకవేళ దాంట్లో ఉన్న బ్లైండ్ స్పాట్ కవర్ చేయడానికి ఆ కెమెరా అనేది ఇంకా వైడర్ వ్యూ మీకు చూపిస్తుంది, ఎవరన్నా రైట్ సైడ్ నుంచి వస్తున్నారా లేదా బిఫోర్ యూ టేక్ ద రైట్ టర్న్. సో దీనివల్ల మీరు ఆ మిస్ హ్యాప్స్ కానీ యాక్సిడెంట్స్ కానీ ఈజీగా అవాయిడ్ చేయవచ్చు. ఇక్కడ చూసినట్లయితే నాకు నచ్చిన విషయము మనకి డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ ఇక్కడ ఆఫర్ చేశారు. డ్రైవర్కి తగినట్టు టెంపరేచర్ సెట్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు ప్యాసింజర్కి జలుబు చేసినట్టే ఇక్కడ మీరు టెంపరేచర్ పెంచుకోవచ్చు. సో ఇది మరొక యూస్ఫుల్ ఫీచర్. వాయిస్ అంటే మనకి వాల్యూమ్ ఇంక్రీజ్ డిక్రీజ్కి ఇక్కడ డెడికేటెడ్ నాబ్స్ ఇచ్చారు, అది చాలా చక్కని ఫీచర్ అనమాట. ఇంతకుముందు ఇక్కడ నా i20కి ఇక్కడ బటన్స్ ఉంటాయి, అది చాలా డేంజరస్, అది వెతుక్కుంటూ అప్ డౌన్ చేసే లోపల మనకి ఇక్కడ ఏమైనా జరగవచ్చు. ఇది ఈజీగా అందుబాటులో ఉంటుంది కాబట్టి మనము వాల్యూమ్ అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మనకి వాల్యూమ్ ఇది బటన్స్ అనేది ఇచ్చారు. బట్ ఎనీవే టాక్టైల్ బటన్స్ అనేది డెడికేటెడ్ బటన్స్, రేడియో ఓపెన్ చేయడానికి, మీడియా ఇది చేయడానికి, మ్యాప్ ఓపెన్ చేయడానికి, ప్రతిదీ సెటప్ ఓపెన్ చేసుకోవడానికి మనకి ఇక్కడ డెడికేటెడ్ బటన్స్ ఆఫర్ చేయడం చాలా చక్కని విషయం. ప్లస్ మనకి నాబ్స్ ఫర్ ఇది ఫ్యాన్ స్పీడ్ కానీ టెంపరేచర్ ఇంక్రీజ్ డిక్రీజ్ కానీ మనకి ఇక్కడ ఆఫర్ చేయడం డెడికేటెడ్ బటన్స్ చాలా మంచి విషయం, చాలా యూస్ఫుల్ విషయం అనమాట. వైర్లెస్ ఛార్జింగ్ ఇది బే ఇక్కడ ఆఫర్ చేశారు ఫోన్ ఛార్జింగ్ కోసము. Type-C ఛార్జింగ్ సాకెట్, Type-A ఛార్జింగ్ సాకెట్, 12 వోల్ట్ 180 వాట్ ఛార్జింగ్ సాకెట్ ఒకటి ఆఫర్ చేశారు. వెంటిలేటెడ్ సీట్స్ అనేది మనకి ఇక్కడ ఫర్ డ్రైవర్ యాజ్ వెల్ యాజ్ ప్యాసింజర్ మనకి ఆఫర్ చేయడం చూస్తున్నాము. అండ్ 360 డిగ్రీ వ్యూ, ఇది చాలా క్రూషియల్ ఫీచర్ అనమాట మనకి కొత్త క్రెటాలో ఆఫర్ చేయడం. సో టాప్ వ్యూ ఒకటి ఆఫర్ చేశారు, ప్లస్ మనకి రేర్ వ్యూ ఆఫర్ చేశారు. దీన్ని మీరు ఫర్దర్ 360 డిగ్రీ వ్యూ ఆన్ చేసినట్లయితే మనకి కంప్లీట్ 360 డిగ్రీ వ్యూ రియల్ టైమ్ వ్యూ వస్తుందండి. అండ్ జస్ట్ సీ బ్యూటిఫుల్ ఫీచర్ టు కీప్ యువర్ వెహికల్ సేఫ్ ఫ్రమ్ ఎనీ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ ఫ్రమ్ ఎనీ సైడ్. యూ కెన్ సీ హౌ క్లోజ్ ద మోటరిస్ట్ just came to the vehicle. So this gives a clear view front to back, top to bottom, side to side. Beautiful feature of the new Creta, completely comprehensive 360 degree camera with the top view always running and manageable 360 degree view. Hats off Hyundai. And reversing camera కూడా ఎంత చక్కగా ఉందో ఒకసారి చూద్దాము. ఇది కూడా అదే టాప్ వ్యూ అండ్ రివర్స్ యాంగిల్ అనేది డిస్ప్లే అనేది రెజల్యూషన్ చాలా చక్కగా ఇచ్చారు. సో అది ఒక మంచి విషయం చెప్పదలుచుకుంటున్నాను ఈ కొత్త క్రెటా గురించి. ప్రాక్టికాలిటీ పరంగా చూసినట్లయితే కప్ హోల్డర్స్ ఇక్కడ ఆఫర్ చేశారు. మనకి ఎయిర్ కాన్ వెంట్స్, మంచి ఎఫెక్టివ్ ఎయిర్ కాన్ వెంట్స్ ఆఫర్ చేశారు. ఎందుకంటే ఇది మొత్తం డిస్ప్లేని ఇన్కార్పొరేట్ చేయాల్సి వచ్చింది కాబట్టి ఇది ఎయిర్ కాన్ వెంట్స్ కిందికి వెళ్ళిపోయాయి. ఇక్కడ ఎయిర్ కాన్వెంట్కి ఇచ్చిన ఒక చిన్న యాక్సెంట్, పియానో బ్లాక్ యాక్సెంట్ చాలా చక్కగా ఉంది. ఇక్కడ స్టోరేజ్కి ఒక చిన్న రఫ్ దీంతో పాటు బేస్తో పాటు ఒక స్లాట్ ఇచ్చారు. ప్లస్ మనకి కూల్డ్ గ్లవ్ బాక్స్ ఇక్కడ ఆఫర్ చేశారు. ఈ టెక్స్చర్ పైన చక్కగా ఉంది. సెంటర్ స్పీకర్ ఇక్కడ బోస్ వాళ్ళది ఆఫర్ చేయడం మనం చూస్తున్నాం. మొత్తం 8 స్పీకర్స్ అండి. వెనకాల సబ్ వూఫర్, ఈ సెంటర్ స్పీకర్ ప్లస్ 4 డోర్ స్పీకర్స్ అండ్ 2 ట్వీటర్స్ అనమాట. సో మ్యూజిక్ చాలా ఇమ్మర్సివ్ సౌండ్ క్వాలిటీని మనకు ఆఫర్ చేస్తుంది. గేర్ నాబ్ మంచి ఫీల్ని ఆఫర్ చేస్తుంది. అండ్ కప్ హోల్డర్స్ ఇక్కడ ఆఫర్ చేయడం మనం చూస్తున్నాము. సెంట్రల్ ఆర్మ్రెస్ట్ కింద మనకి కన్సీల్డ్ స్టోరేజ్ స్పేస్ కూడా ఉంది. ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ ఆఫర్ చేశారు. అండ్ సేమ్ డిజైన్ అండి, ఏదైతే ఇంతకుముందు ఆఫర్ చేశారో అదే డిజైన్తో మనకి ఈ ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ ఆఫర్ చేశారు. స్టీరింగ్ సెన్సిటివిటీ చాలా నీట్గా చాలా చక్కగా ఆఫర్ చేశారని చెప్పదలుచుకుంటున్నాను. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఫీచర్ అనేది దీంట్లో ఇంక్లూడ్ చేయడం ఫస్ట్ టైం ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్. సో ఇది మనకి ఆ పార్కింగ్ బ్రేక్తో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీరు ఆటో హోల్డ్ అండ్ ఇది ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఆటో హోల్డ్ మీకు ఇన్క్లైన్ బ్రిడ్జ్ పైన సడన్గా మీరు ఇన్క్లైన్లో ఇరుక్కపోతే మనకి ఆటో హోల్డ్ అనేది ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ ఆటో హోల్డ్ లొకేషన్ అది ఐకాన్ అనేది కనిపిస్తుంది, ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. సో దీంట్లో మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే మాన్యువల్ వేరియంట్లో పార్కింగ్ బ్రేక్ ఆటోమేటిక్గా ఎంగేజ్ అవ్వట్లేదు. ఓన్లీ ఆటోమేటిక్ వేరియంట్స్లో మీరు జస్ట్ అంతా ఆఫ్ చేసేసి వెళ్ళిపోయినా కానీ అన్ని సిస్టమ్స్ ఆఫ్ అయిపోతుంది. పార్కింగ్ బ్రేక్ అనేది ఆటోమేటిక్గా ఎంగేజ్ అయిపోతుంది. ఇది మాన్యువల్ వేరియంట్ కాబట్టి మనము మాన్యువల్గా పార్కింగ్ బ్రేక్ని మనము ఎంగేజ్ చేయాలి, అప్పుడే అది ఎంగేజ్ అయినట్టు. ఆ విషయం చాలా ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకోండి మాన్యువల్ వేరియంట్ కొనుక్కున్న వాళ్ళు. ద పవర్ ట్రైన్స్ రిమైన్ ద సేమ్. యూ గెట్ 3 పవర్ ట్రైన్స్ టు చూస్ ఫ్రమ్.
1.5 liter naturally aspirated petrol, 1.5 liter turbo petrol, and this one the 1.5 liter turbo diesel. But for now 6 airbags as standard right from the base variant. That's a real good thing. And then you have blind view monitoring, surround view monitoring with the 360-degree camera, ADAS level 2, lane watch feature, lane keep assist, collision warning, adaptive cruise control. You have the radar right over here and the ADAS camera right over there. 2 cameras on the OR VMs, 1 camera up front right over here, 1 at the back to assist with the 360-degree view. సో మై బంగారం అంతే అండి. ఈ రోజు కనుక ఈ వీడియో మీరు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. దీని అన్న 1 lakh సబ్స్క్రైబర్స్ రీచ్ చేయడానికి సపోర్ట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అండ్ డ్రైవ్ ఇంప్రెషన్తో నేను నెక్స్ట్ కలుస్తాను. కానీ దానికి ముందు అనేది అప్రిల్ RS457 రైడ్ రివ్యూ వచ్చేస్తుంది. దాని తర్వాత దీని ఒక డ్రైవ్ ఇంప్రెషన్ నేను పోస్ట్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ ఆల్ ద సపోర్ట్. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ డ్రైవ్ సేఫ్.